పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. బంగారం కొనాలనుకునే వారికి వరుస షాకులు తగులుతున్నాయి. ఇటీవల ఆల్ టైమ్ గరిష్ట స్థాయిల నుంచి వరుసగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు ఇప్పుడు మళ్ళీ పైకి ఎగబాకుతున్నాయి. వరుసగా 3వ రోజు గోల్డ్ రేట్లు పెరగడం గమనార్హం. అయితే ఇంటర్నేషనల్ మార్కెట్లలో ఇదే సమయంలో బంగారం ధర స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో దేశీయ, అంతర్జాతీయ బులియన్ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. మళ్ళీ ట్రంప్ టారిఫ్స్ తగ్గించడం లేదా వాయిదా వేయడంతో పాటుగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ నేపథ్యంలో మళ్ళీ బంగారం డిమాండ్ తగ్గింది. దీంతో దాదాపు 10 రోజులకు పైగానే బంగారం ధరలు దిగొచ్చాయి. ఆల్ టైమ్ హై నుంచి వరుసగా పడుతూ వచ్చాయి. ఇలా సంతోషించే లోపే మళ్ళీ ఇప్పుడు పుంజుకుంటున్నాయి. వరుసగా 3వ రోజు సెషన్లో కూడా గోల్డ్ రేట్లు ఎగబాకాయి. యుఎస్ ఫెడ్ మళ్ళీ వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే సంకేతాలే కారణంగా తెలుస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్లో పసిడి 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ 400 పెరగడంతో తులం 91,050కి చేరింది. దీనికి ముందు వరుసగా 2 రోజుల్లో 450, 1,050 చొప్పున పెరిగింది. మరోవైపు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 440 పెరగడంతో 10 గ్రాములకు 99,330 వద్ద ఉంది. అటు వెండి ధర కూడా పుంజుకుంది. ప్రస్తుతం హైదరాబాద్లో కేజీ సిల్వర్ 1000 పెరగడంతో 1.21 లక్షలకు చేరింది. ఇంటర్నేషనల్ మార్కెట్లలో కిందటి రోజుతో పోలిస్తే పసిడి ధర కొంచెం దిగివచ్చింది. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేట్ ఔన్సుకు $3,330 వద్ద కొనసాగుతోంది. సిల్వర్ రేటు $36.77 స్థాయిలో ఉంది. రూపాయి మాత్రం మెల్లగా పుంజుకుంటుంది. డాలర్తో పోలిస్తే ప్రస్తుతం రూపాయి మారకం విలువ 85.44 వద్ద ట్రేడ్ అవుతోంది. గోల్డ్, సిల్వర్ రేట్లు అన్ని చోట్ల ఒకేలా ఉండవు. ప్రాంతాల్ని బట్టి ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. స్థానిక పన్ను రేట్లు సహా ఇతర అంశాలు దీనికి దోహదం చేస్తాయి.